నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. డిఎస్సిపై వైసీపీ విష ప్రచారం మానుకోకపోతే ప్రకాశం బ్యారేజీలో పడేస్తామని హెచ్చరించిన ఉపాధ్యాయులు. విజయవాడలో ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ. భద్రుల ఆశ్రమ పాఠశాలకు డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 4 లక్షల విలువైన 60 మంచాలు అందజేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాగసత్యలత దంపతులు, కుమార్తెలు. స్వాతంత్ర పోరాటంలో ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి గౌతు లచ్చన్న అని కొనియాడిన కలెక్టర్ రాజాబాబు. ప్రకాశం భవనంలో గౌతు లచ్చన్న 118వ జయంతి వేడుకలు. విష ప్రచారం మానుకోకుంటే వైసీపీని ప్రకాశం బ్యారేజ్లో పడేస్తామని ఉపాధ్యాయులు హెచ్చరించారు. మెగా డిఎస్సి 2025 విజేతల ఆధ్వర్యంలో విజయవాడలో ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం జిల్లాల నుండి తరలివచ్చిన ఉపాధ్యాయులతో విజయవాడ దద్దరిల్లింది. కష్టపడి ఉద్యోగం సాధిస్తే తమను అవమానపరుస్తున్నారంటూ టీచర్లు రోడ్డెక్కారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతివనం వరకు నిర్వహించిన భారీ ర్యాలీకి దాదాపు 7,000 మంది హాజరయ్యారు. వైసీపీ విష ప్రచారం వల్ల జాబ్ సాధించిన సంతోషం కూడా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ విష ప్రచారానికి వ్యతిరేకంగా ఇప్పటికే కర్నూలు, తిరుపతితో సహా పలు జిల్లాలలో డిఎస్సి విజేతలు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారని అన్నారు. డీజేఆర్ ట్రస్ట్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకుంది. ఒంగోలు ప్రభుత్వ భద్రుల ఆశ్రమ పాఠశాలకు 4 లక్షల రూపాయల విలువైన 60 ఇనుప మంచాలను అందించింది. భద్ర విద్యార్థులు నేలపై పడుకుంటున్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి డీజేఆర్ ట్రస్టీ నాగసత్యలత యుద్ధ ప్రాతిపదికన ఇనుప మంచాలు సిద్ధం చేయించారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ట్రస్ట్ డైరెక్టర్లు అనీషలక్ష్మి, తనూజలక్ష్మి 60 ఇనుప మంచాలను అందించారు. అద్దె భవనంలో నడుస్తున్న ప్రభుత్వ భద్రుల ఆశ్రమ పాఠశాలను 4.5 కోట్ల రూపాయలతో భాగ్యనగర్లో మంజూరు చేయించిన విషయాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఇక్కడ భద్ర విద్యార్థులకు పూర్తి స్థాయిలో వసతులు సమకూర్చే విధంగా డీజేఆర్ ట్రస్ట్ ముందుకు వచ్చిందన్నారు. తమ కుమార్తె పుట్టినరోజు ఇక్కడ జరుపుకోవాలని వచ్చినప్పుడు విద్యార్థులు కింద పడుకోవడం చూసి వెంటనే వారికి ఇనుప మంచాలు ఇవ్వాలని నిర్ణయించి వెంటనే మంచాలు పంపిణీ చేయడం జరిగిందని ట్రస్టీ దామచర్ల నాగసత్యలత తెలిపారు. ఇక్కడ విద్యార్థుల అనుబంధాన్ని చూస్తే ఎంతో సంతోషం కలిగిందని, మున్ముందు డీజేఆర్ ట్రస్ట్ తరపున మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రిన్సిపల్ పద్మజ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. భద్రుల పాఠశాలలో మనమంతా కూడా మన డీజేఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళందరికీ కూడా మంచాలు ఇవ్వడం జరిగింది. దగ్గర 60 మంది ఉంటే 60 మందికి కూడా మంచాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు వీళ్ళందరూ కూడా ఇదివరకు మెయిన్ రోడ్లో భాగ్యనగర్ దగ్గర ఉండేవాళ్ళు. అప్పుడు 14-19లో నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు ఈ సైట్ అలాట్ చేసి దీనికి ఆ రోజు 4.5 కోట్ల రూపాయలు ఆ రోజు ఈ బిల్డింగ్ శాంక్షన్ చేయించాం. ఈరోజు మన రాష్ట్రంలో ఉందే బాపట్ల, విజయనగరం, ప్రకాశం ఈ 3 జిల్లాల్లోనే ఈ క్యాంపస్ ఉంది. అదేవిధంగా ఒంగోలులో కూడా విశాలంగా వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండేటట్టుగా ఈరోజు ఈ యాక్టివిటీ చేయడం జరిగిందని చెప్పి కూడా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళంతా కూడా డిమాండ్ ఎఫ్ అయినా కూడా వాళ్ళ క్లాసెస్ ఇవ్వటం కానీ, వాళ్ళకి ఇప్పటి నుంచే చదివేటప్పుడు వాళ్ళ దాంట్లో ఎలా ఉన్నారో టీచర్స్ దాని ట్రైనింగ్ ఇవ్వటం కానీ, చదివించడం కానీ, ఒక డిసిప్లిన్ మేనర్లో చేయటం కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి వాళ్ళకి భోజనాలు కూడా అది కూడా కరెక్ట్గా ఇచ్చేటట్టుగా భోజనాలు కూడా
దాన్ని కూడా పోయినసారి వచ్చినప్పుడు కూడా మొత్తం చూసాం. ఇంకా క్లాస్ రూమ్స్ కావాలంటే పోయినసారి శాంక్షన్ చేశారు. దాన్ని ఇంకా మిగతాయి ఎక్కడ ఆగిందో దాన్ని కూడా పర్సూ చేసి పైన ఇంకో ఫ్లోర్ కూడా వేస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎవరైనా కూడా పుట్టేటప్పుడు కొన్ని లోపాలతోటి కొన్ని జరుగుతుంటాయి. మ్యాన్ రికాల్ చేసుకోవటం కానీ లేకపోతే కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతాయి. ఆ ఇబ్బందుల్లో జరిగినప్పుడు వాళ్ళను కూడా అందరితో పాటు వాళ్ళకి చేయాల్సిన బాధ్యతలు ఈ సమాజంలో అందరికీ ఉంది. కాబట్టే ఈరోజు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకి మంచి పొజిషన్లో ఈరోజు ఎంతోమంది డెఫ్ కూడా గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా కానీ లేకపోతే ఇంకోటి కానీ మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి వీళ్ళు ముందు నుంచే వాళ్ళకి ఆ ట్రైనింగ్ తోటి చేసినప్పుడు తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళకి అన్నీ బాగుంటాయేటట్టుగా జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈరోజు డిజిఆర్ ట్రస్ట్ ద్వారా ఈ మంచాలన్నీ కూడా ఇవ్వటం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా మన ప్రిన్సిపాల్ గారికి స్టాఫ్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వీళ్ళందరికీ కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా మేము అందరం అండగా ఉంటాం. తప్పకుండా ఈ ప్రభుత్వం కూడా ఇలాంటి అన్నిటికీ కూడా ఏ ఇబ్బంది లేకుండా చేయడానికి మా వంతు మేము చేస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము ఫస్ట్ టైం ఇక్కడికి ఒకసారి డిజైర్ ట్రస్ట్ తరఫున పాప బర్త్డేకి అని చెప్పని చిన్న స్నాక్స్ లాగా కేక్ కట్ చేపిద్దామని చెప్పి వచ్చినప్పుడు ప్రిన్సిపల్ మేడం గారు చెప్పున్నారు, ఇలాగా ఇబ్బంది పడుతున్నారు పిల్లలందరూ, వాళ్ళకి బెడ్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాము, ఏదైనా గవర్నమెంట్ ఫండ్ నుంచి అయినా ఏదైనా వస్తేమో ఒకసారి సార్ గారిని కలిసి చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పని అడిగారు. అప్పుడు నేను ఇంకా ఒకసారి సార్తో మాట్లాడి చెప్తాను నేను ఒకసారి అని చెప్పన్నాను. సార్తో మాట్లాడితే ఒకసారి తప్పకుండా చేద్దాం, అన్నీ చేయించండి అని అన్నారు. దాని నుంచి అంతా ఒక 60 మంచాలు అడిగారు. అలా మంచాలన్నీ చేయించడం జరిగింది అంతా కూడాను. మంచాలన్నింటికి కూడా మొత్తం మనకు ఒక 4 lakhs వరకు ఖర్చు అయింది. ట్రస్ట్ నుంచి మనం చేద్దామనే ఉద్దేశంతో, పిల్లలకి ఇబ్బంది లేకుండా ఉద్దేశంతో అందరం కలిపి చేస్తున్నారు ఇదంతాను. ఎప్పుడైనా సరే ఏదైనా సరే అంటే వీళ్ళ ఎఫెక్షన్ ఈ పిల్లలందరూ కూడా మేము చూసాం, 2-3 times వచ్చాం. నేను ఎవరికో ఒకసారి మంచాలు చూద్దామని వస్తే ఎక్కడెక్కడో ఆడుకుంటున్న వాళ్ళందరూ పరిగెట్టుకుంటూ వచ్చి వాళ్ళ ఎఫెక్షన్ చూస్తే చాలా బాగా అనిపించింది. అంటే మా మనుషులు వచ్చారన్న ఫీలింగ్తో వచ్చి దగ్గరికి వచ్చి అందరూ కూడా చాలా బాగా వాళ్ళ రిసీవింగ్ అని అంతా కూడా పిల్లలంతా కూడా చాలా బాగుంది. పిల్లలకి ఏ ఇబ్బంది ఉన్నా సరే ఏమన్నా కావాలన్నా డెఫినెట్గా ట్రస్ట్ నుంచి ఎప్పుడు జనార్దన్ గారు ఎప్పుడూ సహాయం చేస్తారని చెప్పి సార్ గారి కృషి వల్ల ఈరోజు మాకు స్థలం ఏర్పాటయ్యి భవన నిర్మాణానికి 4.5 కోట్లు మంజూరు చేయించి పక్కా బిల్డింగ్తో భవనం నిర్మించేటట్లు చేయగలిగారు. అదేవిధంగా సారు భూమి పూజకు కూడా సార్ చేతులతోనే మాకు ఈరోజు ఈ బిల్డింగ్ కూడా మాకు నిలబడింది. దానికి మేము చాలా చాలా ధన్యవాదాలు రుణపడి ఉంటాం సార్. ఒకరోజు మేడం గారు వాళ్ళ అమ్మాయి బర్త్డే సందర్భంగా ఇక్కడ స్వీట్స్ పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేశారు. మేము మేడం గారు ఒక రిక్వెస్ట్, మేడం మా పిల్లలకి ఈ విధంగా ఉంది మేడం, మేము సార్ని కలవాలనుకుంటున్నాం అనగానే నేను మా డిజైర్ ట్రస్ట్ ద్వారా మీకు ఏర్పాటు చేస్తానని చాలా గట్టి హామీ ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. సార్ గారికి, మేడం గారికి మా పాఠశాల తరఫున, మా పాఠశాల సిబ్బంది తరఫున, విద్యార్థులందరి తరఫున మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల వద్ద కారు అదుపు తప్పి నరసాపురం కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 4 యువకులు గల్లంతవ్వగా ఒకరు ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. 18 ఏళ్ల పోతుల లక్ష్మీబాను, 17 సంవత్సరాల రాజారాం, 18 సంవత్సరాల నాగిరెడ్డి దుస్వంత, 19 ఏళ్ల సాయి సూర్య గల్లంతైన వారిలో ఉన్నారు. బాధితులు పెరలిలో శుభకార్యానికి హాజరై తూర్పుగోదావరి జిల్లా మోరి గ్రామానికి వెళ్తుండగా దుర్ఘటన జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోతుల లక్ష్మీబాను మృతదేహాన్ని నరసాపురం కాలువ నుంచి అగ్నిమాపక సిబ్బంది వెలికితీశారు. లక్ష్మీబాను స్వస్థలం కోనసీమ జిల్లా మల్కిపురం మండలం మోరి గ్రామం. గల్లంతైన మరో 3 కోసం అగ్నిమాపక సిబ్బంది గాలిస్తున్నారు.
వస్తుంది వర్షం వస్తాం వల్ల మనం డ్రైవర్కి రోడ్ సరిగ్గా ఆగలేదు. దానివల్ల కారు కారులో పడిపోయింది. ఒడ్డించి వాళ్ళందరూ విండో దారి నుంచి బయటకు వచ్చారు. లాస్ట్ నేను వస్తుండగా నేను కారు పైకి ఎక్కాను. వాళ్ళందరూ ఈదుకుంటూ ఎదరికి వెళ్ళారు. నేను మాత్రం కారు పైన అలా ఉండిపోయింది. కారు పైన అలా ఉండిపోయి కారు అలా స్టక్ అయిపోయింది. వాళ్ళందరూ అలా ఈదుకుంటూ వెళ్ళిపోయారు. నేను అలాగా కాపాడని వస్తే ఇద్దరు బండి మీద ఆగి ఒకడు దిగి చెయ్యి విసురుతాను, నువ్వు ఊరికంటే నేను ఊరికాను, కానీ చెయ్యి అందలేదు. అలాగా నేను ప్రయత్నించాను. ఒక ఎదరికి అలాగ ఈదితే ఒక కొమ్మ తగిలింది. కొమ్మ పట్టుకుని ఆగితే ఆ పర్సన్ వచ్చి పైకి లాగాడు. మా రోడ్డు పైకి వచ్చి లోపలికి వెళ్ళిపోయి వాటర్ ఎక్కి అలా కూర్చున్నాము. తర్వాత పోలీసులు వచ్చి ఎంతమంది ఉన్నారు కార్లు? ఇప్పుడు కార్లు 5 మంది. 5 ఒకరు నువ్వు ఇంకా కనవ 4 అలాగా కొట్టుకుంటాయి. సుభాష్ చంద్రబోస్. కారు ఎవరు తీసారు? కారు బయటకు వచ్చిందా? మా కారు ట్రాక్టర్ ద్వారా ప్రాంతంలో నర్సాపురం స్వర్ణాంధ్ర కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక 5 మంది విద్యార్థులు పెరవలిలో స్నేహితుడి సోదరుడి పెళ్లికి వచ్చి వెళ్ళే క్రమంలో ఓగిడి గ్రామం వెళ్ళి రెడ్నోచా గ్రామంలో వాళ్ళ కారు కంట్రోల్ కాక టర్నింగ్లో వచ్చేసి నర్సాపురం కాలువలోకి దూసుకెళ్ళడం జరిగింది. ఒక కుర్రాడు మాత్రమే స్థానికులు రక్షించగలిగారు. మిగతా 4 కూడా కాలువలో వెళ్ళిపోయినట్టు తెలిసింది. వాళ్ళందరి కోసం ఇప్పుడు సిబ్బంది అందరిని పెట్టి కూడా కాలువ బారుకి కింద నర్సాపురం వరకు కూడా పాలకొల్లు మీదుగా ఈ కాలాలు ఎంతవరకు వెళ్తే అంతవరకు కూడా అందరూ కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. అంజయ్య రోడ్డులో వడేరాజుల ఆరామ క్షేత్రాన్ని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వర్ ప్రారంభించారు. ముఖ్యంగా ఆరామ క్షేత్రంలో ఒకరిద్దరు మినహా అన్ని కులాలకు సంబంధించిన వారు భవనాలు నిర్మించుకున్నారని, వారికి కూడా సహాయం అందిస్తానని ఎమ్మెల్యే అన్నారు. పీడీసీసీ బ్యాంకు చైర్మన్ కామిపల్లి సీతారామయ్య, ఏఎంసీ చైర్మన్ రాచకర్ల వెంకట్రావు, నగర పార్టీ అధ్యక్షులు బండారు మదన్, నగర మహిళా అధ్యక్షురాలు పెద్దిశెట్టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఆరామ క్షేత్రం అధ్యక్షుడు కుంచాల వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షురాలు తమ్మిశెట్టి రమాదేవి, ప్రధాన కార్యదర్శి బండారు రామకృష్ణ, కోశాధికారి ఉప్పుతోలు సుబ్బారావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈసారి ఏదైనా కూడా మీటింగ్ జరిగేటప్పుడు మనం బయట చేసుకునేటట్టుగా దానికి ఒక డయాస్ ఏర్పాటు చేయమని చెప్పాను. వర్షం పడితే కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి దాని పైన రోడ్డు లాగా అది కూడా చేయమని చెప్పాము. ఆ తర్వాత ఇది మెయింటెనెన్స్కి చుట్టూరు ప్రాంతం కూడా అదేవిధంగా మెయింటెనెన్స్ ఫస్ట్ కూడా ముందు రోడ్డు వేసింది. చిన్న రోడ్డు పైన షాపులు కూడా మేము కట్టిస్తున్నాం. ఈ 3 పనులు చేసి కాంపౌండ్ కట్టించేసి ఆ ముందు కూడా టైల్స్ చేసేస్తే మనం బయట కూర్చొని ఏ మీటింగ్ జరిగినా ఎవరు కూడా 16 కులాల్లో ఎవరు జరిగినా కూడా పెట్టుకుంటారు. అదేవిధంగా మీకు సంబంధించిందంటే మనం లోపల పెట్టుకుంటారు. ఆ విధంగా దీన్ని పూర్తి చేసే బాధ్యత కూడా తొందరలోనే కంప్లీట్ చేసి పూర్తిగా అన్ని హంగులతో చేస్తామని కూడా మీకు సందర్భంగా తెలియజేస్తున్నాను. దాంట్లో కూడా ఎవరైతే పోయే వాళ్ళు ఉన్నారో 5 కట్టుకోలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో 5 కూడా కట్టిస్తాం. కొంతమంది దీంట్లో భాగంగా ఉండాలన్నారు. ఈ సినిమాలో కూడా ఒక కమ్యూనిటీలు 10 కమ్యూనిటీలు బాగా డబ్బు అలవాటు ఉండాలన్నారు. వాళ్ళేమో పైన కూడా కట్టుకున్నారు, పైన రూమ్ వేసుకున్నారు, అన్ని వేసుకున్నారు. కొంతమంది స్థానంలో వాళ్ళు పైన రూమ్ వేసుకోలేకపోయారు. కాబట్టి ఎవరైతే 5 కూడా కట్టుకోకుండా ఉన్నారో వాళ్ళకు కూడా తొందరలోనే కట్టించేసి దీనికి అన్ని హంగులతో పూర్తిగా ఇంకా ఏది లేకుండా అన్ని కూడా పూర్తి చేస్తే మనం బయట కూర్చొని మాట్లాడుకోవడానికి ఉంటుంది. తర్వాత ఎవరైనా డొనేట్ చేసినప్పుడు ఏసీలు వస్తాయి. ముందు మొదలు పెట్టేదే ఇబ్బంది. మొదలు పెట్టిన తర్వాత అన్ని హంగులు వస్తాయి. రేపు భవిష్యత్తులో ఏసీలు పెడతారు. తర్వాత ఏదైనా కావాలన్నప్పుడు ఫర్నిచర్ కావాలంటే కుర్చీలు కొనుక్కుంటారు, లేకపోతే ఏదైనా కాఫీ టీలు పెట్టుకోవడానికి ఒక పక్కన ఇంకోటి పెట్టుకుంటారు. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ వస్తాయి. ముందు మనం నిలబడటానికి, మనం కూర్చోవడానికి ప్లేస్ అనేది మనం చేసుకోగలిగామని చెప్పేసి మీకు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మన బిడ్డలందరూ కూడా నాకు తెలిసి నాకు రమాదేవి ఒక 15 సంవత్సరాల నుంచి పరిచయం నాతో ఎప్పుడు కలిసినా కూడా గౌరవ శాసనసభ్యులు మన జనార్దన్ గారి గురించి వారు మహిళల పట్ల చూపించే ప్రేమ, ఆప్యాయత, సొంత బిడ్డలాగా ఆ ఇచ్చేటువంటి గౌరవాలు ఇప్పుడు కూడా నాకు చెబుతూ ఉంటారు. అంతేకాదు
మన ఒంటరికి ఏ అవసరం వచ్చినా ఆ ఇంటికి ఒక పెద్దలాగా బాధ్యతలు తీసుకుంటారు అనే విషయాలు ఎన్నో చెప్పారు. నేను కూడా గతంలో పెన్షన్ కార్యక్రమం వచ్చినప్పుడు గౌరవ శాసనసభ్యులతో కలిసి మన ఒంటరి గ్రామంలో పెన్షన్ పంపిణీలో పాల్గొన్నప్పుడు మన ఒంటరిలందరూ కూడా ఎమ్మెల్యే గారి గురించి మాకు ఎటువంటి బాధ లేదు, మాకు మంచి శాసనసభ్యుని చంద్రబాబు నాయుడు గారు మాకు వరంగా ఇచ్చారు, మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు మాకు అన్ని సంక్షేమ పథకాలు ఒంటరికి ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అన్ని విధంగా శ్రమిస్తున్నారని మన శాసనసభ్యుల గురించి మన వాళ్ళందరూ కూడా చెప్పారు. నాకు ఒక విషయంలో చాలా సంతోషమైనటువంటి విషయం ఏంటంటే ఎక్కడా కూడా అనగారు ఎక్కడా కూడా నేను రాష్ట్రం అంతా తిరిగా మన ముఖ్యమంత్రి మన స్వాతంత్ర పోరాటంలోనూ ప్రజాసేవలోనూ తనదైన ముద్ర వేసిన గొప్ప వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని కలెక్టర్ రాజాబాబు కొనియాడారు. లచ్చన్న 118వ జయంతిని పురస్కరించుకొని ప్రకాశం భవనంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. అణగారిన ప్రజల సర్వతోముఖాభివృద్ధి కోసం తమ జీవితమంతా లచ్చన్న శ్రమించారని కలెక్టర్ గుర్తు చేశారు. స్వాతంత్ర పోరాటంలోనూ చురుకైన పాత్ర పోషించారని చెప్పారు. జమీందారీ విధానాన్ని రద్దు చేయాలనే నినాదంతో 1937లో ఇచ్చాపురం నుంచి మద్రాసు వరకు రైతులతో పాదయాత్ర చేయటం ఆయా వర్గాల పట్ల లచ్చన్నకు ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా లచ్చన్నను గౌరవిస్తూ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. లచ్చన్న పోరాట పటిమను, సేవా జీవితాన్ని భావి తరాలకు తెలియచేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలిచిన లచ్చన్న జీవితాన్ని యువతను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాధురి, జిల్లా బీసీ సంక్షేమ అధికారి నిర్మలా జ్యోతి, బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ ఈశ్వర్, రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ రమాదేవి, గౌడ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మేకపోతుల రాఘవయ్య, అధ్యక్షులు బలగాని ఆంజనేయులు, ప్రచార కార్యదర్శి అనిల్, జిల్లా కోశాధికారి పాగోలు చెంతయ్య, గౌడ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రసాద్ గౌడ్, కొత్తపట్నం మాజీ ఎంపీపీ బలగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం గౌతు లచ్చన్న గారి జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. మన ప్రకాశం జిల్లాలో కూడా ఈరోజు మనందరి సమక్షంలో ఆ యొక్క మహనీయుని యొక్క జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. నిన్నే మనం స్వతంత్ర దినోత్సవాన్ని చాలా ఘనంగా మన జిల్లాలో జరుపుకోవడం జరిగింది. అందులో భాగంగా మనం కొంతమంది ఎవరైతే స్వాతంత్ర ఉద్యమంలో త్యాగాలు చేసినటువంటి మహనీయుల యొక్క వాళ్ళ సంతతి ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కూడా మనం గౌరవించుకోవడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్ర్యము అని అంటే యాక్చువల్గా ఈ ఫ్రీడమ్ అనేది మనిషి యొక్క జీవితానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్క నిమిషం మనల్ని ఎవరిని కూడా కదలకోకుండా ఒక చోట కూర్చోమని అంటే సో మనం ఇటు తిరుగుతాము, అటు తిరుగుతాము, ఎలా లేవాలని చూస్తాము, పైకి వెళ్ళాలని చూస్తాము. ఆ నిర్బంధం అనేది మనిషి యొక్క మెదడులో ఎట్లా ఉన్నదని అంటే కనుక అది ఒక ఆత్మగౌరవం, నేనెందుకు కూర్చోవాలి ఇక్కడ, నేను ఇక్కడే ఉండాలి, ఎందుకు ఉండాలి, నా మీద నిర్బంధం ఏంటి అనే సమస్యలు ఆటోమేటిక్గా జెనెటికల్గా మానవుల్లో రావడం అనేది సహజం. అయితే కొందరు ఎక్స్ప్రెస్ చేస్తారు, కొందరు ఎక్స్ప్రెస్ చేయలేరు, కొందరు భరిస్తారు, కొందరు భరించలేరు. భరించలేనటువంటి అత్యున్నతమైనటువంటి ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తి మన గౌతు లచ్చన్న గారు. ఆయన 25 నుంచి 30 సంవత్సరాల్లోనే ఆటోమేటిక్గా ఆయన ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమానికి అట్రాక్ట్ అయ్యి పెద్ద నాయకులతో కలిసి ఆయన ఈ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అంటే ఎంతో స్వతంత్ర సమరయోధుడిగా ఆయన విదేశీ బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించున్నాడు. విదేశీ బట్టలన్నా, విదేశీ వస్తువులన్నా ఆయన విదేశీయులకి మనం ఎప్పుడూ కూడా ఉండకూడదు, మనకి స్వతంత్రం అనేది రావాలి అన్న ఉద్దేశంతో ఉప్పు సత్యాగ్రహం గాంధీ గారు పిలుపునిచ్చినప్పుడు 1921లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నారని యాక్టివ్గా. దానికి సంబంధించి అప్పుడు బ్రిటిష్ అధికారులు ఆయన్ని జైలుకి పంపించున్నారు. అంత ధైర్యంగా ఆయన పోరాడినందుకు ఆయనకి
సర్దారు బిరుదు ఇవ్వటం జరిగిందండి. ఆయన జమీందారీ విధానానికి వ్యతిరేకంగా రైతు ఉద్యమాలు చాలా చేసి ఉన్నారు. ఈ రోజుకి కూడా రైతుల సంక్షేమం కోసం చట్టాలు, వివిధ రకాలైన చట్టాలు ఉన్నాయంటే ఆయన చేసిన కృషి మూలాన్ని. ఆయన ఒక గౌడ సామాజిక వర్గానికే కాకుండా అనగారిన వర్గాలకు, పేదలకు అన్నిత్యము గొప్ప సేవలు చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గౌతు లచ్చన్న గారు. ఆ రోజు రైతుల యొక్క సంక్షేమం కొరకు, రైతులకు అనేక జీవులు రావాలని వారి వరకు పోరాటం చేసి, వారి వరకు పాదయాత్ర చేసి, రైతుల సంక్షేమానికి అహర్నిశలు శ్రమించినటువంటి శ్రామికుడు గౌతు లచ్చన్న గారు. అంతేకాదు తన గురువు గారు రంగా గారు చిత్తూరులో ఆయన ఓడిపోతే గౌతు లచ్చన్న గారు లోక్సభ, శాసనసభ ఎన్నికైనప్పటికీ ఆయన విజయాన్ని పక్కన పెట్టి తన గురువు గారిని తీసుకొచ్చి శ్రీకాకుళం నిలబెట్టి తన గురువులను గెలిపించుకునేంత వరకు కూడా శ్రమించినటువంటి. అన్ని రకాల ఫంక్షన్లు చేసుకునేందుకు అధునాతన కన్వెన్షన్ సెంటర్లు ఒంగోలులో ఏర్పాటవుతున్నాయని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. మంగమ్మ కాలేజీ సర్కిల్లో అన్ని హంగులతో ఏర్పాటు చేసిన స్టార్ కన్వెన్షన్ సెంటర్ను ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రారంభించారు. కన్వెన్షన్ సెంటర్ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉందన్నారు. నగరానికి దగ్గరలో ఉన్న సెంటర్ను చిన్న చిన్న ఫంక్షన్లకు ఉపయోగించుకొని వ్యాపారాభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. నిర్వాహకులు షేక్ మస్తానవలి, ఖాదర్ బాషా, ఎస్కే మీరావలి, షేక్ ఖాజావలీలను అభినందించారు. ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు, నగర అధ్యక్షుడు బండారు మదన్, మైనార్టీ సెల్ నాయకులు కఫిల్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఓకే అబ్బాయి అందరూ కలిసి ఒక 1,30,00,000 పెట్టి చిన్న అన్నిగా స్టార్లు కావాల్సిన పేర్కోవడం, అదేవిధంగా చూసాము సెంట్రలైజింగ్ తోటి మన ఒంగోలులో చిన్నది ఫంక్షన్ చేసుకోవాలంటే ఉండేటట్టుగా కాల్ చేశారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే పెద్దతో పాటు చిన్న ఇలాంటి అన్ని కూడా మన ఒంగోలు అవసరం కాబట్టి వాళ్ళిద్దరూ మంచి సంకల్పంతో ఏదైతే పెట్టారో అది సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుల ఆశీస్సులతో బాగా జరగాలని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా దీనికి ఒక పక్క రెండు రోజులు రావటం, అదేవిధంగా ఈ రోజు కూడా తొందరలో సిమెంట్ వేస్తాం. ఏ నుంచి మూడు గంటలు కలిసి పెట్టిన సిమెంట్ కూడా పూర్తవుతుంది కాబట్టి దీనికి కూడా భవిష్యత్తులో బాగా జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. వచ్చినప్పుడే అడుగు పెట్టినప్పుడే మనకి వైబ్రేషన్ కనపడుతుంది, ఎందుకంటే కళ కనపడుతుంది. ఆ వైబ్రేషన్ తోటి భగవంతు ఆశీస్సులతో బాగా చేయాలని, అదేవిధంగా మేధావులకి, అదేవిధంగా మస్తాన్ గారు అందరికీ రాజుగారు ముగ్గురు కూడా మనస్ఫూర్తిగా అభివృద్ధి చేసి ఆ పద్ధతులకి వచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. గుంటూరు రోడ్లో A1 ఫార్మ్ హాల్ పక్కన నిర్మించటం జరిగినది. ఈ నిర్మించటం చాలా అధునాతనమైన వసతులతోటి మేము చాలా చక్కగా అందరికీ అందుబాటులో ఉండేటట్టు రేట్లు అన్ని అనుకూలమైన వసతులతోటి మేము ఏర్పాటు చేసినాము. అందరూ వినియోగించవలసిందిగా కోరుచున్నాము. సో ఇక్కడ ఏంటంటే మనకి చాలా అంటే ఒక 600-700 మెంబర్స్ తోటి కెపాసిటీ తోటి ఎవరైనా కానీ వచ్చి ఫంక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇక్కడ 2 రోడ్స్ ఉన్నాయండి, ఈస్ట్ అండ్ వెస్ట్ 2 రోడ్స్ యాక్సెసిబిలిటీ ఉన్నాయి. మనకి 2 రోడ్స్ నుంచి కూడా మనకి ఎంట్రీ ఉంది. సో ఎవరైనా మీడియం బడ్జెట్లో కానీ లేదంటే లగ్జరీగా కావాలన్నా కానీ ఇది సెంట్రల్ ఏసీ తోటి మేము స్టార్ట్ చేశాము. సో ఎవరైనా ఎంతమంది అయినా కానీ ఒక 600-700 బడ్జెట్ తోటి మనం పీపుల్ తోటి మనం అకామిడేట్ చేసుకునే కెపాసిటీ ఉంది మనకి. అండ్ ఇంకా ఫెసిలిటీస్ ఏవైనా చేయాలన్నా కానీ మనము చేసుకోవచ్చు ఇందులో. సో అందరూ ఆల్వేస్ ఎవ్రీబడి ఇక్కడ నుంచి ఒంగోలులో మనకి ఈ మీడియం సైజ్ బడ్జెట్లో ఉన్న కళ్యాణ మండపాలు చాలా తక్కువ ఉన్నాయి. సో అందుకని మేము ఎస్ కన్వెన్షన్ సెంటర్ను, స్టార్ కన్వెన్షన్ సెంటర్ను కమ్యూనిటీ కళ్యాణ మండపాన్ని ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు గారి మీదుగా ప్రారంభం కావడం జరిగింది. ఒంగోలు నగరంలో
ఆధునిక వసతులతో ఈ కళ్యాణ మండపాన్ని దాదాపుగా ఒక 600 మందికి అదే ఏదైనా ఫంక్షన్ జరిగే విధంగా కన్స్ట్రక్షన్స్ చేయటం జరిగింది. ఈ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో జాతీయ కవి డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు పురస్కార ప్రధాన సభ రంగభవన్లో నిర్వహించారు. ఈయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. పురస్కార డాక్టర్ కన్నెవాళ్ళ సాంబశివరావు ఉన్నటువంటి వాళ్ళకి రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళకి తెలుసు. నాగభైరవ సాహిత్య పీఠం అధ్యక్షుడు డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అన్న నల్లూరు వెంకటేశ్వర్లు, ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈతల హరిబాబు, వీరవల్లి సుబ్బారావు, మెదవాడ వెంకటరావు, డాక్టర్ నూనె అంకమ్మరావు, కుర్రా ప్రసాద్ బాబు, మాజీ ఎమ్మెల్యే దారా సామయ్య పాల్గొని మాట్లాడారు. గొల్లపూడి ప్రకాశరావు, పేట యుగంధర్, ఎం కామేశ్వరరావు, చింతలపూడి శ్రీనివాసగుప్తా, నాగభూషణంకు పురస్కారాలు ప్రదానం చేశారు. డాక్టర్ బేరం సుందర్రావు, డాక్టర్ గంగిశెట్టి శివకుమార్, అన్నమనేని ప్రసాద్ నాగభైరవ సాహిత్యంపై ప్రసంగించారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాచార్యుడు. ఆయన సాహిత్యంలో ఆయన్ని స్పృశించని ప్రక్రియ లేదు. ఆయన పద్య కవిత్వం రాశాడు, వచన కవిత్వం రాశాడు, వచన గేయం రాశాడు, నవలలు రాశాడు, నాటకాలు రాశాడు. ఆయన స్పృశించని అన్నీ కూడా అన్ని రకాలైనటువంటి సాహిత్య ప్రక్రియలు ఆయన రాశాడు. దానికి అన్ని విషయాలు దేరో సుందరరావు గారికి తెలుసు. ఎందుకంటే ఈరోజు జూన్ 14 పూజ్య గురువులు, ప్రసిద్ధ కవివర్యులు డాక్టర్ నాగభైరవ కోటేశ్వరరావు గారి సంస్మరణ దినం. వేలాది మంది శిష్యుల జీవితాల్లో వెలుగులు నింపి గురుత్వం వారి నింపిన గురుత్వం వారిది. కవితా రంగంలో విలువలతో బ్రతికిన వ్యక్తిత్వం వారిది. కవనం వారి చిరునామా, విజయం వారి వీరునామా, ఆత్మీయత వర్షించే వారి హృదయం, యువ కవులకు శుభోదయం. ప్రకాశం జిల్లా సాహితీ వికాసానికి వారి కృషి నిత్య స్మరణీయం. పట్టిందల్లా బంగారం చేసిన అమృత హస్తం వారిది. వారి ఆశీస్సులతో అధ్యాపకులైన వారు, కవులు, రచయితలైన వారిలో నేను ఒక్కడినే కావడం అదృష్టం. వారి భాగ్యం కలగటం మహద్భాగ్యం. గురువర్యులకు నా ఆత్మీయ నివాళి. సదా మీ బేరం సుందర్రావు. ఇది సుందర్రావు గారు ఆత్మీయమైనటువంటి ఆయన హృదయపు లోతుల్లో నుండి వచ్చినటువంటి ప్రేమపూర్వక వాక్యాలు నాగభైరవ కోటేశ్వరరావు గారి గురించి. ఎందుకంటే ఇక్కడ మనం నాగభైరవ కోటేశ్వరరావు గారు కృషించని ప్రక్రియ లేదని చెప్పుకున్నాం కదా. కావ్యాల గురించి, ఆ కావ్య విశేషాల గురించి కొన్ని పద్యాలు కూడా పఠించి కొంతమంది నాకు ముందు మాట్లాడినటువంటి వారు చెప్పుకున్నారు. యోగా ప్రాచుర్యం రోజురోజుకు పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా యోగా చేసేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. కొంతమంది తల్లులు తమ పిల్లలతో కలిసి యోగాసనాలు వేస్తున్నారు. అంతేకాకుండా జిల్లా స్థాయిలో జరిగే యోగా పోటీల్లో తమ పిల్లలతో పోటీ పడుతూ అవలీలగా యోగాసనాలు వేసి అబ్బురపరుస్తున్నారు. పిల్లలతో కలిసి యోగాసనాలు వేస్తున్న తల్లులపై ఢీ న్యూస్ ప్రత్యేక కథనం.
బాలకోటేశ్వరి ప్రతాప్ రెడ్డి దంపతులు చేమకుర్తిలో నివసిస్తున్నారు. వారికి 5వ తరగతి 3వ తరగతి చదువుతున్న 2 పిల్లలు ఉన్నారు. ప్రతాప్ రెడ్డి వ్యాపారం చేస్తుండగా బాలకోటేశ్వరి గృహిణి పిల్లల్ని యోగా తరగతులకు పంపిస్తున్నారు. అదే సమయంలో ఇంట్లో ఖాళీగా ఉంటున్న ఆమెకు యోగా నేర్చుకోవాలన్న ఆశ కలిగింది. ఖాళీ సమయంలో ఇంట్లో పిల్లలతో కలిసి బాలకోటేశ్వరి యోగాసనాలు వేయటం మొదలుపెట్టారు. తక్కువ సమయంలో యోగా నేర్చుకుని తన 2 పిల్లలతో కలిసి ఒంగోలులో జరుగుతున్న జిల్లా స్థాయి యోగా పోటీల్లో పాల్గొన్న బాలకోటేశ్వరి యోగాసనాలు వేసి జిల్లా జట్టుకు ఎంపికయ్యారు. మాకు యోగా మీద ఇంట్రెస్ట్ రావడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే పిల్లలకి ఎడ్యుకేషనే కాదు, ఏదో ఒక యాక్టివిటీ, అందులో హెల్త్ యాక్టివిటీ నేర్పించాలని ఇంట్రెస్ట్ తోటి బాబుని పాపని జాయిన్ చేశాము. వాళ్ళకి వాళ్ళ కాంపిటీషన్స్కి ప్రిపేర్ చేపిస్తూ మేము కూడా కొంచెం ప్రాక్టీస్ చేయడం వల్ల నాకు కూడా ఇంట్రెస్ట్ పెరిగి ఈరోజు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. గంట చేస్తారు సార్. ఉదయం 1 గంట చేస్తారు, సాయంత్రం 1 అరగంట చేస్తారు. నేను హౌస్ వైఫ్నే సార్, బట్ పిల్లల్ని వాళ్ళ కేరింగ్ వాళ్ళకి సంబంధించినవన్నీ నేనే చూసుకుంటూ ఉంటాను. ఆసనాలు అంటే పిల్లలకి నేర్పిస్తూ నా బాడీ కూడా తెలియకుండానే ఫ్లెక్సిబుల్గా మారిపోయింది సార్. ఎంత టాలెంట్ ఉందో నాకు పిల్లల ద్వారా నా టాలెంట్ కూడా బయటపడింది. మా పిల్లలతో పాటు నేను కూడా ఈరోజు ఒకసారి చేద్దాము ఎట్లా ఉంటుంది అని ఈరోజు చేస్తున్నాను. నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఎంటెక్ చదువుతున్నాను సార్. ఎంటెక్ కూడా రేపు ఏఈ పోస్టులకు కూడా ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాను. ఇంకా మేబీ రేపు ఇప్పుడు సెలెక్ట్ అయ్యాను, నెక్స్ట్ స్టేట్ లెవెల్కి కూడా వెళ్తాను. చాలా బాగా సపోర్ట్ చేస్తారు సార్. పిల్లలకు కానీ మాకు కానీ బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఆయన సపోర్ట్ ద్వారానే మేము ఇంత బాగా చేసాము. చీమకుర్తికి చెందిన స్వరూప ప్రసాద్ రెడ్డి దంపతులకు 3 పిల్లలు. ప్రసాద్ రెడ్డి వ్యాపారం చేస్తుండగా స్వరూప గృహిణి. వారికి 9వ తరగతి 8వ తరగతి 6వ తరగతి చదివే 3 పిల్లలు ఉన్నారు. 3 చదువుతో పాటు యోగాలో కూడా రాణిస్తున్నారు. 3 పిల్లలు యోగాకు వెళ్ళిన తర్వాత స్వరూప తన ఇంట్లో యూట్యూబ్ ద్వారా యోగాసనాలు వేస్తూ పిల్లలకు దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లా స్థాయి యోగా పోటీల్లో తల్లి స్వరూప తన 3 పిల్లలతో కలిసి ఆసనాలు వేసి నిర్వాహకులను ఆశ్చర్యపరిచారు. యోగా కంటే ఎప్పుడు ఎడ్యుకేషన్ అనేది కాకుండా కొంచెం అదర్ యాక్టివిటీస్ ఉంటే పిల్లలకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది, మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది, హెల్త్ పరంగా బాగా బెనిఫిట్స్ ఉంటాయి అనేసి యోగాకి పంపిస్తున్నానండి. యోగాకి వెళ్ళినప్పటి నుంచి పిల్లలు బాగా యాక్టివ్గా ఉన్నారు. యోగాకి వెళ్ళినప్పటి నుంచి కొంచెం మైండ్ పీస్ఫుల్గా ఉండేది. ఎడ్యుకేషన్లో ఏం దెబ్బతినట్లేదండి సార్. ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంది. రోజు మార్నింగ్ 5:30 నుంచి 6:30 నుంచి 7 దాకా ఉంటారు. తర్వాత వచ్చి రెడీ అయ్యి స్కూల్కి వెళ్తుంటారు. ఎడ్యుకేషన్ ఉంటుంది, ఇది యాక్టివిటీ ఇది ఉంటుంది సార్. నేను కూడా అప్పుడప్పుడు అంటే కంటిన్యూగా కాకుండా నేను వెళ్తుంటాను. ఫోన్లోనే చూస్తుంటాము. ఇక్కడ మేడం గారు చెప్తుంటారు, వీళ్ళు వెళ్తుండే మేడం గారు చెప్తుంటారు. ఇప్పుడున్న ఎడ్యుకేషన్లో మనం తినే ఫుడ్ అది ఇది దానివల్ల హెల్త్ పాడవకుండా బాగుంటుంది, ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. బాగా హ్యాపీగా ఉంది. పిల్లలతో పాటు నేను చేయడం అంటే ఇది మంచి ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. యోగా వెళ్ళప్పటి నుంచి బాడీ పెయిన్స్ రావట్లేదు, బాగా చదువుకుంటున్నాము. నారాయణ భాగ్యలక్ష్మి తిరుమల దంపతులకు 3 సంతానం. నారాయణ తిరుమల గ్రానైట్స్ కంపెనీలో పనిచేస్తున్నారు. భాగ్యలక్ష్మి గృహిణి. వీరికి నీహా, నిక్షిత, దుర్గానయని, బాల వినయ్ పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు యోగా తరగతులకు వెళ్తున్నారు. తాము ఎలాంటి ఆసనాలు వేశామో వచ్చి తమ తల్లికి చెప్తూ చేసేవారు. దాంతో ఆమె కూడా వారితో కలిసి ఆసనాలు వేయడం మొదలుపెట్టారు. ఆమె దినచర్యలో యోగా ఒక భాగమైంది. చివరకు జిల్లా స్థాయిలో జరిగే యోగా పోటీలకు పిల్లలతో కలిసి ఆసనాలు వేసి అబ్బురపరిచారు. ఇక్కడ ఈరోజు కాంపిటీషన్ ఉంటే వచ్చాము. ఇద్దరం బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాము. యోగా అనేది మనం లైఫ్లో ఒక పార్ట్ సార్. మన ఫుడ్ ఎలా తింటామో మన బాడీలో ప్రతి పార్ట్కి ఒకటి ఉంటుంది. అది ప్రతిదీ అది మూమెంట్ అవ్వాలంటే యోగాలోనే సాధ్యమైద్ది. కాబట్టి వాళ్ళని యోగా పంపిస్తా. మామూలుగా మాకు అదర్ యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం సార్. ఎందుకంటే ఒక ఎడ్యుకేషనే కాదు కదా, ఈ రోజుల్లో ప్రతి ఒక్క దాంట్లో దేంట్లో టాలెంట్ ఉండిద్దో తెలియదు పిల్లలకి. ప్రతిదీ మనం ప్రోత్సహిస్తూ ఉంటేనే వాళ్ళకి తెలుస్తుంది మనకి ఏది ఉందనేది. కాబట్టి అలా పిల్లల్ని కూడా పంపిస్తూ ఉంటే అరే మనం కూడా ఈ ఆసనం వేస్తే బాగుండిద్ది కదా, మనం కూడా ఇవి చేయగలం కదా, అట్లా ఇంకా నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. మా హస్బెండ్ కూడా మాకు బాగా సపోర్ట్ ఇస్తారు, ఇంకా ఎంకరేజ్ చేస్తారు. మీరు చెయ్యండి, వెళ్ళండి, చేయగలుగుతారు అని బాగా ఇస్తారు. డైలీ అంటే 1.5 hours ఒక్కొక్క ప్రాణాయామాస్ చేస్తాను, బ్రీతింగ్ చేస్తాను, ఫేస్ ఎక్సర్సైజ్ చేస్తాను, అట్లా వాకింగ్ అన్నీ చేస్తూ ఉంటాను సార్. మినిమం 2 hours 1 hour అట్లా డైలీ కంపల్సరీ 1 hour అన్నా కేటాయిస్తాను. అందరూ అంటే ఇంకా సరదాగా ఉంది సార్. ఒక ఆసనం నువ్వు వేయగలవా అంటే చూస్తే అందరు పిల్లలు కూడా ఆశ్చర్యపోతారు, మమ్మీ నువ్వు నాతో పాటు భలే వేస్తున్నావే, ఇంత బాగా చేస్తున్నావు అని. పిల్లలు కూడా నన్ను ఎంకరేజ్ చేస్తారు బాగా. అసలు మా పెద్ద పాప నువ్వు రా మా కాంపిటీషన్కి, నీ ఇలాగ ఎవరు చేయలేరు, అసలు నువ్వు బాగా చేస్తావు, చాలా సపోర్టింగ్గా ఉంది. చాలా హ్యాపీ సార్. అందరం మనం వేస్తున్నాం అంటే ఈ రోజుల్లో హెల్త్ చాలా ఇంపార్టెంట్ కదా. అందులో యోగా అనేది ఇంకా స్టార్టింగ్ మనం అది డైలీ చేసామంటే చాలా వాటికి మనం వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవచ్చు. మన బాడీకి మనం ఇచ్చే ట్రీట్మెంట్.
నేను యోగా కాంపిటీషన్కి వచ్చాను. నేను వచ్చిన తర్వాత నాకు ఫీల్ ఎలా అనిపించింది అంటే నేను ఇది చేయగలను, చేస్తే ఆ ఇన్స్పిరేషన్ నాకు వచ్చింది అని అనిపించింది. నేను యోగా కాకుండా అదర్ యాక్టివిటీస్ కూడా చేయగలను, లైక్ క్లాసికల్ డ్యాన్స్ అండ్ ఎనీథింగ్. నేను దేవుడి పాటలు పాడతాను, సాంగ్స్ పాడేస్తాను. ఎక్కడైనా అంటే వినాయక చవితి అలా వస్తుంది, అప్పుడు క్లాసికల్ డ్యాన్స్ సాంగ్స్ అవన్నీ పాడతాను. స్కూల్లో యోగా డే అప్పుడు యోగా చేస్తాను, ఎప్పుడైనా చేయమన్నప్పుడు చేస్తాను. ప్రతి దాంట్లో నేను పార్టిసిపేట్ చేస్తాను. మా అమ్మ బాగా చేసేది, అంటే నేను చేసేవి కూడా చేయగలను మా అమ్మ కొన్ని. అందుకే మా అమ్మ కొన్ని చేస్తుంది కదా నేను చేసేది. అందుకే నువ్వు కూడా రా మమ్మీ, వస్తే వచ్చిద్ది లేకపోతే లేదు, నువ్వు చేసినట్టు నీకు కూడా గుర్తుండేది కదా రా అని చెప్పి తీసుకొచ్చాను. త్రోవగుంటలో వెలిసిన పోలేరమ్మ దేవస్థానం ముఖద్వారాన్ని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. దేవస్థానానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్కు గ్రామ ప్రజలు, దేవస్థానం కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఏఎంసీ చైర్మన్ రాసగర్ల వెంకట్రావు, త్రోవగుంట టీడీపీ నాయకులు, దేవస్థానం కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అడుగులు ఆ రోజు వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎగతాలు చేస్తున్నారు. మీ గవర్నమెంట్ వచ్చా కూడా చేయించుకోలేకపోతున్నారు. దేవుడు ఎరుగురా ముందు గుంగూడు దానికి ఎవడు రావు ఎవడు వచ్చి ఊళ్ళో మెయిన్ హై స్కూల్ రోడ్డు సార్, అది హై స్కూల్ పడుతున్నారు. 23 అడుగులు కాలు బాగాలేదు. నాయి బ్రాహ్మణ విద్యార్థులకు విద్యా ఉపాధి రంగాలలో మెరుగుపరిచేందుకు భారతరత్న కర్పూర ఠాగూర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందని విశ్రాంత ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు అన్నారు. ఒంగోలు అభిరామ్ రెసిడెన్షియల్ ట్రస్ట్ ద్వితీయ ప్రాంతీయ సమావేశం నిర్వహించారు. ఉన్నత స్థాయిలో ఉన్న నాయి బ్రాహ్మణులు ఈ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు విద్యను అందించే లక్ష్యంతో ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని రవీంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన మొదటి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు విజయవంతమయ్యాయని, ద్వితీయ సమావేశం ఒంగోలులో ఏర్పాటు చేయడానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. నాయి బ్రాహ్మణుల పిల్లలకు ఐఏఎస్, ఐపీఎస్, పబ్లిక్ సర్వీస్ పరీక్షల్లో గుర్తింపు సాధించేందుకు ఈ ట్రస్ట్ సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. విశ్రాంత జాయింట్ కలెక్టర్ ఒంగోలు శేషయ్య, డాక్టర్ గుంటూరు సుబ్బారావు, పి శ్రీహరి, నాగరాజు, కెఎల్ నరసింహారావు, ఆదినారాయణ, ఉప్పుటూరు మురళీకృష్ణ, బి రామారావు, బ్రహ్మయ్య,
ఒల్లూరు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కర్పూర ఠాగూర్ చారిటబుల్ ట్రస్ట్ ఒంగోలు నిర్వాహకులు మిర్యాల రాఘవ అధ్యక్షత వహించగా ఠాగూర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. నాయి బ్రాహ్మణ సంఘ పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. మల్దూరి కావ్య డాక్టర్ ఆఫ్ లక్ష్మీనారాయణ ఫ్రమ్ అద్దంకి 193. మీరు ఏం టెన్షన్ పడద్దు, 20 మంది ఉంటారు చాలు, నేను వస్తా. మరి ఆ 20 మందికి నేను చెప్తా, ఆ 20 మంది ఇంకా 100 మందిని ఆశీస్సులు. ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన కమ్యూనిటీలో ఉన్న నిరుపేద మా సంఘీయులకు వాళ్ళ పిల్లలకు ఫస్ట్ ఇనిషియల్ గా విద్యా విషయంలో ఉన్నత విద్యా విషయంలో అయితే మీ ఉపాధి విషయంలో వాళ్ళకు మనం సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇనిషియల్ మీటింగ్ మనం విజయవాడలో కండక్ట్ చేశాము. అందులో బ్లాక్ గా కొంత మనం బైలాస్ ను టెంటేటివ్ గా ఏర్పాటు చేసుకొని ఫస్ట్ రీజనల్ మీటింగ్ వైజాగ్ లో కండక్ట్ చేయడం జరిగింది. ఆ ఏరియాలో 3-4 జిల్లాల శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ ఆ ఏరియా పెద్దల కుల పెద్దలతో కూడా మీటింగ్ అటెండ్ అయ్యారు. వాళ్ళ సలహాల సంప్రదింపులన్నీ తీసుకోవడం, తర్వాత ఆర్థికంగా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇచ్చిన డొనేషన్స్ అయితే వాళ్ళు ఇచ్చిన మెంబర్షిప్ ఫీజు అవన్నీ కూడా మన అనౌన్స్మెంట్ జరిగింది. వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసాము. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని సలహాలు కూడా తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా సెకండ్ మీటింగ్ మనకు ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ లో పెడదామని అనుకున్న టైంలో వెంటనే మన మిత్రులందరూ కూడా ఎందుకు స్థాపించాల్సి వచ్చింది, ఏ విధంగా దాని విధానాలు ఏంటి అని అనుకుంటున్నప్పుడు మన ఎస్పీ రవీంద్రబాబు సార్ ఒకసారి విజయవాడలో మీటింగ్ పెట్టి మన కమ్యూనిటీలో అందరూ కూడా ఒక ప్రముఖులు చాలా మంది ఉన్నారు, పేద విద్యార్థులు ఉన్నారు, వాళ్ళందరికీ మనం ఏదో ఒక విధంగా సహాయం చేయాలి అనే దృక్పథం ఉంది. మనందరం కూడా కలిసి ఆ విద్యార్థులందరూ కూడా ఒక కాలేజ్, ఒక కోచింగ్ సెంటర్ కానీ లేదు వాళ్ళ ఫీజులు కానీ ఇట్లాంటివన్నీ ఇబ్బందులు జరుగుతున్నాయి. ఎవరికి వాళ్ళే తోచిన సహాయం చేస్తున్నారు. అటు కాకుండా ఒక ప్రముఖ వ్యక్తి భారత రత్న కర్పూర ఠాగూర్ అనే ఒక ట్రస్ట్ పెట్టి ముఖ్యంగా మనలాంటి బీసీ ఎవరైతే వెనకబడి ఉన్నామో, చరిత్రలో ఎలా నెట్టబడ్డామో, మనం ముందుకు రావాలంటే మరి ముందుకు నాయకత్వం ముందుకు వచ్చి తీసుకెళ్ళాలి. అట్లాంటి భాగంగానే ట్రస్ట్ ఏర్పడింది. ఖచ్చితంగా ట్రస్ట్ మంచి మంచి కార్యక్రమాలు చేసి మన నాయకుల సంఘానికి ఎంతో ఉపయోగపడుతున్న ఉద్దేశంతో మనం అందరం వచ్చాం. దీంట్లో భాగంగా ఇక్కడ మన ఒంగోలు తిరిగేటప్పుడు కొన్ని సమస్యలు కూడా చెప్పారు. ఇందాక సార్తో డిస్కస్ చేశాను, అవి నేను ప్రస్తావిస్తాను. ట్రస్ట్లో చేరిన మెంబర్స్ అంటే ఎక్కువ కంట్రిబ్యూట్ చేసినప్పుడు ఎక్కువ ప్రియారిటీ అట్లా ఉంటుందా? 10,000 పెట్టే మెంబర్షిప్ 25,000. అలాగే పిల్లలందరూ కూడా నా శుభాశీస్సులు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఫస్ట్ మీటింగ్ మేము వైజాగ్లో పెట్టుకున్నాం, అది సక్సెస్ఫుల్గా జరిగింది. మరి ద్వితీయ విఘ్నం లేకుండా ఇక్కడ కూడా అందరికీ కంటే బాగా జరిగిందని నేను భావిస్తున్నా. దానికి మీ అందరికీ ఉత్సాహంగానే నేను అనుకుంటున్నా. మరి ఇలాంటి ఉత్సాహం మనము ముందు కూడా మరి కొనసాగించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఈ మంచి ఆలోచన విజయవాడలో పుట్టింది. మన రవీంద్రబాబు గారు అలాగే విజయవాడలోని పెద్దలందరూ అందరూ కూర్చొని మనం ఏదైనా ట్రస్ట్ పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా భావితరాలకు ఏదైనా సేవ చేస్తే బాగుంటుంది. కబడ్డీ ద్వారా అత్యుత్తమ ప్రతిభ కనపరిచి ఉన్నత స్థాయిలో ఉన్న ప్రకాశం జిల్లాకు చెందిన 2 పోలీస్ అధికారులను జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. విజయవాడ డీసీపీగా విధులు నిర్వర్తిస్తున్న బి సత్యనారాయణ, ఇండియన్ పోలీస్ మెడల్ సాధించిన సైబరాబాద్ ఏసీపీ ఏ వేణుగోపాల్లను కబడ్డీ అసోసియేషన్ సన్మానించింది. ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులతో పాటు జిల్లాకు చెందిన నాటి కబడ్డీ ప్లేయర్స్ పాల్గొన్నారు. వారిరువురు కబడ్డీ ఆనిముత్యాలు అని పలువురు కొనియాడారు. జిల్లా అధ్యక్షుడు కుర్రా భాస్కర్రావు, చైర్మన్ చంద్రమోహన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ వై పూర్ణచంద్రరావు, చీఫ్ ప్యాట్రన్ నల్లూరి సుబ్బారావు, బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ పున్నయ్య చౌదరి, హైదరీ ఆఫీసర్స్ క్లబ్ సెక్రటరీ డాక్టర్ గుండవరపు రాఘవ, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు సజ్జన్, విశ్రాంత ఎస్ఐలు శ్రీమన్నారాయణ, మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు. వారి
సంపాదనలో కొంత క్రీడాకారుల అభ్యున్నతికి శ్రీ ఎన్ చంద్రమోహన్ రెడ్డి గారిని కబడ్డీ క్రీడాకారులకు చేతునంది తదుపరి సుబ్బారావు గారు. వీళ్ళకి తొందరగా ఉపయోగిద్దాం. ముఖ్యంగా మనం వచ్చిన ప్రోగ్రాం ముఖ్యంగా మన ఎస్పెషల్లీ మన కబడ్డీ ఇక్కడ ఆడుతూ తర్వాత పలు ఉద్యోగాల్లో స్థిరపడి తర్వాత ఉద్యోగ ఏర్పాటు చేసినటువంటి మా మిత్రులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా చిన్న ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలనే మనస్తత్వం కానీ చాలా గొప్ప విషయం. వీళ్ళిద్దరిలో ఆ మంచి లక్షణాలు ఉండబట్టే ఇంతమంది క్రీడాకారులు వాళ్ళు ఆణిముత్యాలుగా మనకు మిగిలిపోయారు. అలాగే వాళ్ళు ఇంకా కూడా ఎంతో సాధించాలని, వారి ద్వారా మనం ఈ సమాజానికి ఎంతో మనం సిద్ధింపచేయాలని చెప్పి నేను కోరుకుంటూ వారికి నా యొక్క హృదయపూర్వక ఆశీర్వాద వచనాలు అలాగే అభినందనలు కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా. ప్రపంచ ప్రసిద్ధ రచయిత స్వాతంత్ర సమరయోధుడు రాహుల్ సాంకృత్యన్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని కోరుతూ జనసాహితీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఒంగోలు ఈమనపాలెం వద్ద గల కార్యాలయం నుండి కలెక్టరేట్ అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో జనసాహితీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ జేవి కృష్ణయ్య, జిల్లా గౌరవాధ్యక్షులు దివికుమార్, నాయకులు వివరం గోవిందయ్య, విజయభాస్కర్ రెడ్డి, ప్రసన్న, బివి రెడ్డి, శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. మేధావులు ప్రజా కళలు ప్రజా సాహిత్యకారులపై మతోన్మాద దాడి రాహుల్ సాంకృత్యాన్ని విగ్రహాన్ని వెంటనే పునర్నిర్మించాలి. రాహుల్ సాంకృత్యాన్ని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుల వెంటనే పశ్చిమ బెంగాల్లో సామ్రాజ్యవాదం పశ్చిమ బెంగాల్లో రాహుల్ సాంకృత్యాన్ని విగ్రహాన్ని ధ్వంసం చేయడంలో మతాలు. పోయిన నెల జూలై 13వ తేదీన పశ్చిమ బెంగాల్లో ఉన్న రాణిగంజ్లో కార్మికులు, మేధావులు, రచయితలు కలిసి నిర్మించుకున్నటువంటి ఒక గొప్ప బహుభాషావేత్త, మహాపండితుడు, విస్తృత యాత్రికుడు రాహుల్ సాంకృత్యాయన్. వారి 9 అడుగుల విగ్రహాన్ని అక్కడ నిర్మించుకోవడం జరిగింది వారి జ్ఞాపకంగా. వారు భారతదేశం గర్వించదగినటువంటి మహామేధావి, బహుభాషావేత్త, ఎన్నో గ్రంథాలు రచించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి యొక్క రచనలు చదవడం ద్వారా మనము చరిత్రను అర్థం చేసుకోవడానికి, సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి, అలాగే మనం యొక్క ఏం కోల్పోయామో అవి తెలుసుకోవడానికి ఒక పురావస్తు పరిశోధన లాంటిది మన సాహిత్యం. అలాంటి మహావ్యక్తి చనిపోయాడు. ఆ విగ్రహాన్ని వాళ్ళ జ్ఞాపకంగా పెట్టుకుంటే అక్కడ దుండగులు, మతోన్మాదులు ఒక అర్ధరాత్రి పూట కెమెరాలు అన్నీ ఆఫ్ చేసి, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి, లైట్లు ఆఫ్ చేసి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఇలాంటి ఉన్మాద చర్యలకు దిగారు. అలాగే మిగతా చోట్ల కూడా త్రిపుర లాంటి చోట్ల లెనిన్ విగ్రహాలని వాటిని అంతా కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అలాగే రచయితల్ని వాళ్ళ రాసినటువంటి రచయితల మీద దాడులు చేసి మేము ఇక మీద రాయము అని చెప్పేసి అని పెరుమాళ్ళ మురుగన్ లాంటి వాళ్ళని బాధించినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మతోన్మాద చర్యలను తీవ్రంగా ఖండిస్తూ మేము జనసాహితీ ప్రకాశం జిల్లా యూనిట్ తరపున ఈరోజు నిరసన ప్రదర్శన చేసి ఒక సభను నిర్వహించుకుంటున్నాం. రాహుల్ సాంకృత్యాయనికి 30 పైగా భాషలలో ఆయన మహాపండితుడు. ఆయనకి కాశీ పండిత మహాసభలో మహాపండిత్ అనే బిరుదునిచ్చారు ఆయనకి. అంతేకాదు శ్రీలంకలో పెద్ద బౌద్ధపీఠం ఉంది. ఆ బౌద్ధపీఠం వారు ఆయనకి త్రిపిటకాచార్య
బౌద్ధంలో 3 పిటకాలు ప్రసిద్ధి చెందినవి. వాటిల్లో నిష్ణాతుడు రాహుల్ సాంకృత్యాయన్ అని ఆయనకు త్రిపిటకాచార్య బిరుదు ఇచ్చారు. భారతదేశ ప్రభుత్వం ఆయనకి పద్మభూషణ్ బిరుదునిచ్చింది. ఆయన్ని వాచస్పతి, సాహితీ వాచస్పతి అని గౌరవించుకున్నారు. ఇంతటి పండిత ప్రకాండుడైనటువంటి రాహుల్ సాంకృత్యాయన్, ఆయన అసలు పేరు కేదార్నాథ్ పాండే. ఉత్తరప్రదేశ్లో ఆజంగఢ్ జిల్లాలో ఆయన పుట్టారు. ఆయన చిన్న వయసులోనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయనకు మామూలుగా సాంప్రదాయకమైన విద్యలేమీ లేవు. చీరాల బండపాలెంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్పీ బి ఉమామహేశ్వర్, డీఎస్పీ ఎండి మెయిన్ ఆదేశాల మేరకు 1 టౌన్, 2 టౌన్ రూరల్ సిఐలు, ఎస్ఐలు, సబ్ డివిజన్ పోలీసులు పలు ఇళ్లలో అనుమానాస్పద వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు వాహనాలను తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 32 బైకులు, 8 ట్రాలీ ఆటోలను పోలీస్ స్టేషన్కు తరలించారు. గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వినియోగంపై ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామని, నేరాల నియంత్రణలో భాగంగా అనుమానిత ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నామని 1 టౌన్ సిఐ సోమశేఖర్ తెలిపారు. ప్రజలు కూడా అనుమానాస్పద కార్యక్రమాలపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. వాళ్ళకి శిక్ష కూడా పడింది ఆ కేసులో. కాబట్టి సెర్చ్ చేయడం జరిగింది. సుమారు ఒక 32 వెహికల్స్ను, 2 వీలర్స్ను ఐడెంటిఫై చేసి వాటిని వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా ఒక 8 ఆటోలను కూడా చెక్ చేస్తూ ఉన్నాము. వాటిని డాక్యుమెంట్స్ లేకపోతే, సరైన డాక్యుమెంట్స్ లేకపోతే తీసుకొచ్చి పెట్టడం జరిగింది. పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఎవరైనా గాంజా సంబంధించినటువంటి వాడుతూ ఉన్నా లేదా గాంజా సేవిస్తూ ఉన్నా అలాంటి వాళ్ళని పోలీసు తెలియపరచమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమము ప్రతి సండే కూడా ఒక ఏరియాలో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము. ఎవరైనా పోలీసులకు ఈ గాంజా సంబంధించినటువంటి ఉత్పత్తులు కానీ గాంజాని సేవిస్తూ ఉన్నట్లయితే పోలీసులు తెలియపరిస్తే వాళ్ళ మీద కఠినమైనటువంటి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సంతమాగులూరు మండలం కుందూరులో చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్, పల్నాడు హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. సుమారు 750 మంది రోగులు శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అద్దంకి నియోజకవర్గంలో ప్రతి నెలా క్రమం తప్పకుండా వైద్య శిబిరం నిర్వహిస్తామని తెలిపారు. కేవలం వైద్య రంగమే కాకుండా విద్య, మౌలిక వస్తువుల కల్పనకు తమ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృషి చేస్తామన్నారు. బిల్లు కాదురా, మాయకి ఫోన్ చేసి మాయా ఐడి నెంబర్ ఉంటుంది కదా, ఐడి నెంబర్ పెట్టండి. ఓం ఏపీ రైల్వే లైన్ సాధన సమితి ఆధ్వర్యంలో అద్దంకి 4వ వార్డు మాజీ కౌన్సిలర్ మాగులూరి తిరుపతమ్మ, గోపి దంపతుల సౌజన్యంతో మొక్కలు నాటారు. పట్టణ సబ్ ఇన్స్పెక్టర్ సాయి కుమార్, మండల విద్యాశాఖ అధికారి కెవి శ్రీనివాసరావు, సింగరకొండ ట్రస్ట్ బోర్డు సభ్యులు ధూళిపాల్ల వెంకటరత్నం, ఎన్టీఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ రత్తయ్య తదితరులు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సమితి సభ్యులు అనిల్ కుమార్ కలుమూరిని పలువురు అభినందించారు. వాళ్ళకి మనసు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే మన రోడ్ల వెంబడి కూడా మొక్కలు నాటాల్సిన అవసరం ఉంది. అలా పర్యావరణాన్ని కనుక పరిరక్షించినట్లయితే ఈ ఎల్నినో లాంటి ప్రభావాలు లేకుండా ఇబ్బందులు పడకుండా ఉంటాం, భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
ఓం ఏపీ రైల్వే లైన్ సాధన సమితి అద్దంకి పట్టణ పరిసర ప్రాంతాల సమగ్ర అభివృద్ధి జేపంగులూరు మండలం నూజిల్లపల్లిలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు వివాదం కొనసాగుతుంది. దళితులు ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని తహసీల్దార్ కార్యాలయానికి తరలించడంపై దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమస్యను పరిష్కరించేందుకు కలెక్టరు, ఎస్పీ నూజిల్లపల్లి గ్రామాన్ని సందర్శించాలని కోరారు. అంబేద్కర్ విగ్రహం ఆర్చి ఏర్పాటుకు అధికారులు వెంటనే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కొద్దిపాటి రవికుమార్ ఏ విధంగా తన అగ్రకుల అహంభావంతో తన అధికారులు చేసి అంబేద్కర్ విగ్రహం తీసుకెళ్ళి ఈ పొంగళూరు కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్బంధించడం. ఇక్కడ ప్రభుత్వ స్థలం, అది నూజిల్లపల్లి, అది ఏ ఇతర కులాలకు సంబంధించింది కాదు, ప్రైవేటు స్థలం కాదు. కానీ ఇది సర్వే నెంబర్ 133 ప్రభుత్వ డొంకపురం భూమి. దాని స్థలాన్ని ఆక్రమించి చాలా కట్టడాలు ఉన్నాయి. ఇది మానవ హక్కు. కనీసం అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టుకొని ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసుకున్నారు. కానీ విద్యుత్ శాఖ మంత్రి నియోజకవర్గంలో మాత్రం, కొద్దిపాటి రవికుమార్ నియోజకవర్గంలో మాత్రం అంబేద్కర్. అద్దంకి ప్రకాశం ప్రభుత్వం జూనియర్ కాలేజీ మైదానంలో యోగా ఫన్ క్లబ్ ఆధ్వర్యంలో యోగా, ధ్యానం, జ్ఞానం కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగా గురువు కందిబండ వెంకటేశ్వర్లు తరగతులు నిర్వహించారు. ది నేచర్ యోగా అండ్ హెల్త్ సెంటర్ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు, షేక్ మహమ్మద్ అంజాద్ బాషా, చెన్నుపల్లి వెంకటేశ్వర్లు, కమ్మ నాగేశ్వరరావు, నాగసూరి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డిఎస్సిపై వైసీపీ విష ప్రచారం మానుకోకపోతే ప్రకాశం బ్యారేజీలో పడేస్తామని హెచ్చరించిన ఉపాధ్యాయులు. విజయవాడలో ఉపాధ్యాయుల ఆత్మగౌరవ ర్యాలీ. భద్రుల ఆశ్రమ పాఠశాలకు డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 4 లక్షల విలువైన 60 మంచాలు అందజేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, నాగసత్యలత దంపతులు, కుమార్తెలు. స్వాతంత్ర పోరాటంలో ప్రజాసేవలో తనదైన ముద్ర వేసుకున్న గొప్ప వ్యక్తి గౌతు లచ్చన్న అని కొనియాడిన కలెక్టర్ రాజాబాబు. ప్రకాశం భవనంలో గౌతు లచ్చన్న 118వ జయంతి వేడుకలు. డి న్యూస్లో నేటి మాట: సంపాదన మనిషి విలువను, కుటుంబ గౌరవాన్ని పెంచాలి, అంతేగాని అహంకారాన్ని, బంధాలను దూరం చేసుకోకూడదు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.